ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మిగిలిన 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 3 lakhs 3.5 lakhs ఉంటారు. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొదటి విడత ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేసి ప్రతి నియోజకవర్గ పరిధిలోనే నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లకు డివైడ్ చేసి నిరుపేదలు మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇళ్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇళ్లు మొదటి విడత కట్టించి ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలకి రూరల్ లో ఇచ్చినట్టు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్ కు సంబంధించిన ల్యాండ్ ఆ కట్టే అపార్ట్మెంట్ కి సంబంధించిన అన్డివైడెడ్ ల్యాండ్ ని కూడా ఫ్రీగా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించి ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది 4 లక్షల 5 లక్షల క్యాలిక్యులేషన్ చేసి ఆ 400 420 ఎస్ఎఫ్టి కట్టియాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో వారుండే స్లమ్ ప్రాంతాల్లో వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్ లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం. అలా కాని ప్రాంతాలు ఏవైనా ఉంటే అది హౌసింగ్ బోర్డుది కానీ వివిధ శాఖలకు సంబంధించిన భూమి నివాసానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై ఇప్పటికే కొన్ని పాకెట్లు చేశాం. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ఆ ఐడెంటిఫై చేసిన పాకెట్లలో అదే ల్యాండ్ లో వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇప్పుడు నివాసం ఉంటున్న పూరింట్లో నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం. రూరల్ లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అర్బన్ లో 5 లక్షల రూపాయలతో పాటుగా అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ను కూడా ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ నిర్ణయించి దాని విధి విధానాలు ఆ బెనిఫిషరీని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎంత అమౌంట్ మ్యాచింగ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటాడో వారికి ఇవ్వాలి అనేది ఈ ఎల్ఐజి స్కీమ్ లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలలో రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లోనే ప్రకటించడం జరిగింది అఫీషియల్ గానే. అదే విధంగా ఎంఐజీకి సంబంధించింది కూడా కోర్ అర్బన్ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో కోర్ అర్బన్ ప్రాంతంలో ఈ 3 కార్పొరేషన్ ప్రాంతంలో ఎంఐజీకి సంబంధించింది కూడా ఒక 30% హౌజెస్ కట్టాలని, దాంట్లో అన్డివైడెడ్ ల్యాండ్ తో పాటు ఆ కన్స్ట్రక్షన్ ఫ్రీ హోల్డ్ ఎవరికైతే ఇస్తారో కొనుక్కుంటారో అది నార్మల్ ప్రాఫిట్ తో పెట్టి ఆ వచ్చిన నార్మల్ అమౌంట్ ని ఈ ఎల్ఐజిలో యూటిలైజేషన్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ సిస్టమ్ మొత్తాన్ని విధి విధానాలని పూర్తిగా రాబోయే కొద్ది రోజుల్లో చేయటం జరుగుద్ది.
ఈ కోర్ అర్బన్ లోని 3 కార్పొరేషన్లో 1,00,000 ఇళ్లకి మొదటి విడత ప్లాన్ చేయటం జరుగుతుంది. గతంలో 2 BHK ఏవైతే కట్టారో ఎన్ని కట్టినా వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది. ఆనాడు ఎవరైతే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతం నుండి 30 నుంచి 40, 50 కిలోమీటర్ల దూరంలో 2 BHK కట్టిన కారణంగా అక్కడికి వాళ్ళు పోయి నివసించలేక, అక్కడ నివసిస్తే మళ్ళీ వారి జీవనోపాధి ప్రాంతానికి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆ ఇల్లు ఇచ్చిన నిరుపయోగంగా వదిలేసిన సందర్భాలు కోకొల్లగా ఉండి అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఈనాడు వచ్చినాయి. కాబట్టి నివసించే ప్రాంతంలోనే వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలోనే ఇల్లిచ్చే కార్యక్రమం కోసం ఈ కాన్సెప్ట్ ని ప్రభుత్వం ఈనాడు కేబినెట్ లో అప్రూవ్ చేసిందని కూడా మీ ద్వారా ఈ కోర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకి శుభవార్త తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూలై 26వ తారీఖు నుంచి 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్ లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు కేబినెట్ లో అప్రూవల్ చేయటం జరిగింది. అదే రకంగా కోఆపరేటివ్ సెక్టార్లోని DCMSల్ని మార్క్ 5లో విలీనం చేయాలని, అదే రకంగా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని ఆకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానమైన అంశం పాలమూరు రంగారెడ్డి. ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్బులుగా ఒకటిగా తెలంగాణ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి దానికి సంబంధించి 2026 to 30 సంబంధించిన పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గతంలో దావూస్ వెళ్ళినప్పుడు ఈ పాలసీని దావూస్ లో లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈ రోజు కేబినెట్ లో
ఆ పాలసీకి సంబంధించిన దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. దీనివల్ల ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా $25 బిలియన్ పెట్టుబడి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పెట్టుబడిగా తెలంగాణకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే రకంగా దీంతో పాటు గతంలో ఎక్కువ ఈ ఇండస్ట్రీస్ ని ప్రొడక్షన్కి వెళ్ళే మన కాన్సన్ట్రేషన్ ఉండేది. దాంతో పాటు ఇక్కడ ఈనాడు R&D కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీని తుది మెరుగులు దిద్ది దాన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అది కాకుండా గత ప్రభుత్వం 2017 జనవరి 2వ తారీఖు నాడు 2017 జనవరి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైపార్టీ మెమోరాండం ఒకటి చేసుకోవటం జరిగింది. 2017 జనవరి 2 ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయటం జరిగింది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద డీటెయిల్ గా డిస్కస్ చేయటం జరిగింది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ కి సంబంధించిన అంశాన్ని నాకు తెలిసి సుదీర్ఘంగా ఒక 2 డేస్ చర్చ జరిగింది. ఆనాడు ఈ ట్రైపార్టీ ఎవరెవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆఫ్ తెలంగాణ, కంపెనీ ఆఫ్ తెలంగాణ, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ, ఇలా ముగ్గురు కలిసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ 2017 జనవరి నాడు చేసుకోవడం జరిగింది. దీంట్లో అనేక అంశాలు ఆనాడు ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో పొందుపరచడం జరిగింది. దీన్ని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో కూడా మీటర్ల అంశం, ఈ పవర్ సెక్టార్ కి సంబంధించిన మీటర్ల అంశం, ఇతరత్ర కూడా ఫుల్ ప్లెడ్జ్ లో డిబేట్ జరిగింది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ పవర్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఈ RDSS లో జాయిన్ అయ్యాయి. ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ అయితే చేసింది, కానీ మరి ఏమైందో ఆనాటి తర్వాత. సో దానికి సంబంధించిన విషయాన్ని ఈ పవర్ సెక్టర్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, లైన్లు ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మెరుగైన విద్యుత్తుని ఇండస్ట్రియలిస్ట్ కి, రైతన్నలకి, ప్రజానికానికి, గృహాలకు సంబంధించిన అంశంలో కూడా పవర్ సెక్టర్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ RDSS లో తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అవ్వాలని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు. దీంట్లో ఈ తీసుకునే నిర్ణయంలో మీటర్ల ప్రసక్తి ఎక్కడా రాదు. కానీ ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఏవైతే మీటర్లకు సంబంధించిన అంశంలో కూడా వారే సిగ్నేచర్ చేశారు. ఈ అంశం ఈ రోజు డిస్కషన్ చేసేది కాదు.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇన్ డీటెయిల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా 2 days పైగా అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. మెరుగైన విద్యుత్తుని సప్లై చేయటం కోసం ఈరోజు ఈ నిర్ణయం కూడా కేబినెట్ లో తీసుకోవటం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.